ప్రతిక క్రమశిక్షణ అంటే మా ఇంట్లో ఉంటుంది అని చెప్పుకునే మంచు కుటుంబంలో వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందా? ఎప్పుడు గొడవలున్నా లోపలే పరిష్కారం చేసుకునే వాళ్ళు తాజాగా వారి ఫ్యామిలీ విషయాలు బయటకొచ్చాయి. సినిమా కథను తలపించేలా ఫ్యామిలీ విషయాలు మారిపోయాయి. మంచు ఫ్యామిలీ ఇంటి రచ్చ కాస్త వీధికెక్కాయి. మోహన్ బాబు కొడుకు మంచు మనోజ్ పోలీస్ స్టేషన్ల మెట్లెక్కి మరీ ఫిర్యాదులు చేసుకున్నారు. ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తనకు ప్రాణహాని ఉందని గుర్తు తెలియని 10 మంది వ్యక్తులు తన ఇంటికి వచ్చి తనపై దాడి చేశారని పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో మనోజ్ కంప్లైంట్ చేశారు. అయితే మనోజ్ కంప్లైంట్ చేసిన కొన్ని గంటల తర్వాత మంచు మోహన్ బాబు మనోజ్ పై రాచకొండ సిపి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన చిన్న కొడుకు మనోజ్ కోడలు మౌనిక నుంచి ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలి అంటూ మోహన్ బాబు రాచకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులకు మోహన్ బాబు లేఖ రాశారు. మోహన్ బాబు పోలీసులకు రాసిన కంప్లైంట్ కాపీలో తన చిన్న కొడుకు మనోజ్, చిన్న కోడలు మౌనిక నుంచి ప్రాణహాని ఉందని పేర్కొన్నాడు. వారిని తనకు రక్షణ కల్పించాలని మోహన్ బాబు తెలిపారు. తాను ఓ సీనియర్ సిటిజన్ అని, తాను 10 ఏళ్లుగా జల్పల్లిలో నివసిస్తున్నట్లు రాశారు. తనను చిన్న కొడుకు మనోజ్ 4 నెలల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయాడని, ఇప్పుడు తిరిగొచ్చి ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు మోహన్ బాబు. మనోజ్, మౌనిక తన ఇంటిని ఆక్రమించుకునేందుకు ప్లాన్ చేస్తున్నారని, తన ఇంటిని శాశ్వతంగా ఖాళీ చేయమని తనను బెదిరించారని ఫిర్యాదులు తెలిపారు మోహన్ బాబు. మాదాపూర్లోని తన ఆఫీసులో సిబ్బందిని కూడా బెదిరించారని తెలిపారు మోహన్ బాబు. మనోజ్, మౌనికలతో తనకు హాని చేయాలనుకుంటున్నారని, తన భద్రత, తన విలువైన ఆస్తుల విషయంలో భయపడుతున్నారని మోహన్ బాబు తెలిపారు. మనోజ్, అతడి అనుచరులపై చర్యలు తీసుకోవాలని తన లేఖలో పేర్కొన్నాడు మోహన్ బాబు. మనోజ్ పహాడీ షరీఫ్ పిఎస్లో ఫిర్యాదు చేశాడు. తాను ఇంట్లో ఉన్న సమయంలో 10 మంది గుర్తు తెలియని వాళ్ళు వచ్చి అరిచారని, అంతేకాకుండా దాడి చేశారని కంప్లైంట్ చేశాడు మనోజ్. ఇక ఈ ఫిర్యాదులో తండ్రి మోహన్ బాబు, అన్న మంచు విష్ణు పేర్లను ఎక్కడా ప్రస్తావించలేదు మనోజ్. దాడి చేసిన వారిని పట్టుకునే ప్రయత్నాలు చేసినట్లు, వాళ్ళు పట్టుకునే సమయంలోనే తనకు గాయాలు అయ్యాయని పేర్కొన్నాడు మనోజ్. ఇక ఎవరు దాడి చేశారు అనేది మాత్రం చెప్పలేదు. మనోజ్ తన కుటుంబ సభ్యులకు మాత్రం ప్రమాదం పొంచి ఉందని తెలిపాడు. అయితే ఘటన జరిగిన తర్వాత కిరణ్ రెడ్డి, విజయ్ రెడ్డి అనే వ్యక్తులు సీసీ ఫుటేజ్ మాయం చేశారని కంప్లైంట్ ఇచ్చాడు మనోజ్. మనోజ్ తమకు ఫోన్ చేయగానే ఘటనా స్థలానికి చేరుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. తాము వెళ్లేసరికి మనోజ్ కుటుంబ సభ్యులు మాత్రమే అక్కడ ఉన్నారని, వేరే వ్యక్తులు ఎవరూ లేరని వెల్లడించారు పోలీసులు. మనోజ్ ఇచ్చిన ఫిర్యాదుతో దర్యాప్తు ముమ్మరం చేసినట్లు తెలిపారు పోలీసులు. ఇక పూర్తి వివరాలు త్వరలోనే తెలుపుతామన్నారు. నుంచి మంచు మనోజ్కి సంబంధించిన దాడి విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. కొద్దిసేపటి క్రితమే పోలీస్ స్టేషన్కి వచ్చి పాడి షరీఫ్ పోలీసులకి మంచు మనోజ్ ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం మనతో పాటు పాడి షరీఫ్ ఇన్స్పెక్టర్ గురువారెడ్డి ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. మంచు మనోజ్ ఏమని ఫిర్యాదు చేశారు, అసలు ఏం జరిగింది? నిన్న 9 o'clock అతను ఇంట్లో ఉన్నప్పుడు, అతను వాళ్ళ భార్య పిల్లలు ఇట్లా ఉన్నప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ సడన్గా ఒక 10 మంది వచ్చారేమో, అన్నోన్ పర్సన్స్ వచ్చి అరుచుకుంటూ వచ్చారు. ఎట్ టైం నన్ను చూసి వాళ్ళు పారిపోయే ప్రయత్నం చేశారు. అప్పుడు వాళ్ళని పట్టుకునే ప్రయత్నంలో నాకు కూడా ఇంజురీస్ అయినాయని చెప్తున్నారు. ఆ తర్వాత కూడా వాళ్ళ హాస్పిటల్కు వెళ్ళడం జరిగింది. దాని తర్వాత వచ్చేసరికి సీసీటీవీ ఫుటేజ్లు కూడా అన్నీ మాయమైపోయినా. విజయ్ రెడ్డి అండ్ కిరణ్ అనే వాళ్ళు తీసిన్నారని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ విషయమై మేము కేసు రిజిస్టర్ చేసుకుని దర్యాప్తు చేస్తున్నాం. అంటే నిన్న ఎప్పుడు దాడి జరిగింది అంటున్నారు, వాళ్ళ ఇంట్లో హై సెక్యూరిటీ ఉంటుంది, ఎవరు వచ్చారు, ఎంతమంది వచ్చి ఎలా దాడి చేయబోయారు? ఇది నిన్న 9 o'clock జరిగింది, 9 to 10 అని చెప్తున్నారు. ఏ విధంగా వచ్చారు, ఎట్లా వచ్చారు అనేది అతను ఏం చెప్పలేదు. అదంతా మా ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. ముందు విషయాలన్నీ బయటపడతాయి. ఫిర్యాదులో ఎవరి పేర్లు మెన్షన్ చేశారు, అతను ఎప్పుడు వచ్చారు, అసలు ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది ఏమైనా మెన్షన్ చేశారు? అదంతా మెన్షన్ చేయలేదండి. అది ఏముంది
ఏమున్నది అనేది, ఎందుకు వచ్చారు, ఎవరు వచ్చారు, వాళ్ళందరి పేర్లు కూడా మెన్షన్ చేయలేదు. ఎందుకు అనేది కూడా ఏం మెన్షన్ చేయలేదు. ఇవన్నీ మేము దర్యాప్తులో తెలుసుకుంటాం. అంటే సీసీ కెమెరాలకు సంబంధించిన డీవీఆర్ మిస్ అయింది అంటున్నారు కదా, ఆ మిస్ అయింది ఎప్పుడు మిస్ అయింది అంటున్నారు? నిన్న పోయి వచ్చిన తర్వాత చెప్తున్నారు, ఎక్కడ తీసుకెళ్ళింటారు అసలు? అని నేను ఈవినింగ్ హాస్పిటల్కి వెళ్ళినట్టున్నాడు, ఈవినింగ్ వచ్చేసరికి లేదని చెప్తున్నారు. మీకేమైనా మెడికల్ రిపోర్ట్స్ కానీ ఆ గాయాలకు సంబంధించిన ఎవిడెన్స్ అందించారు? లేదు, హాస్పిటల్కి వెళ్ళానని చెప్పాడు, అక్కడి నుంచి మేము కలెక్ట్ చేసుకుంటాం. అంటే ఇప్పుడు దాడి జరిగిందని చెప్తున్నాడు, కాలికి కానీ మెడకి కానీ గాయాలయ్యాయి, హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటారు. అట్లాంటి దేంతో దాడి చేశారు అసలు వచ్చిన వాళ్ళు? అంటే అతను ఆ స్కఫుల్లో నాకు ఇంజురీస్ అయినాయని చెప్తున్నాడు. అతను పట్టుకునే సమయంలో గలాటా జరిగింది, ఆ సమయంలో నాకు ఇంజురీస్ అయినాయని చెప్తున్నారు. అంటే గతంలో కూడా పాడి షరీఫ్ పోలీస్ స్టేషన్లో మనోజ్ ఫిర్యాదు చేశారంటారు, అదేమన్నా ఉందా మీ దృష్టిలో? అది ఏంటంటే వెరిఫై చేస్తాం, చూస్తాం. అది నాకు తెలియదు. అది డయల్ 100కి కాల్ చేశారు అంటున్నారు. నిన్న ఏ టైంకి కాల్ చేశారు, ఎవరు కాల్ చేశారు? నిన్న 10:30కి వచ్చిందండి, మాకు కాల్ వచ్చింది. అక్కడి నుంచి మనోజ్ గారే చేశారు, ఇన్ఫార్మ్ ఇమ్మీడియట్గా పోవడం జరిగింది. అక్కడ పోయేసరికి ఎట్లాంటిది ఏమి కనపడలేదు, ఇష్యూ ఏం లేదు, జరిగింది చెప్పారు. చెప్తే పిటిషన్ ఇస్తామని చెప్పారు. ఈరోజు వచ్చి పిటిషన్ ఇచ్చారు. అయితే నిన్న దాడి జరిగిందని చెప్పేసి గుర్తు తెలియని వ్యక్తులు 10 మంది ఇంట్లోకి చెరబడి దాడి చేసే ప్రయత్నం చేశారు. వారిని తాను పట్టుకునే ప్రయత్నం చేస్తున్న క్రమంలో తప్పించుకొని పారిపోయారు. వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా పాడి షరీఫ్ పోలీసులకు కొద్దిసేపటి క్రితమే ఫిర్యాదు చేసి వెళ్ళడం జరిగింది. దానిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాం, ఇన్వెస్టిగేషన్లో పూర్తి విషయాలు బయటకు వస్తాయని చెప్పేసి కూడా పాడి షరీఫ్ ఇన్స్పెక్టర్ గురువారెడ్డి చెప్తున్నారు. కెమెరామ్యాన్ పరశురామ్తో సురేష్, బిగ్ టీవీ.